మహిళా జాగరణ సమితి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం కార్తీక దామోదర దీపోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గౌరవనీయులు మాన్యశ్రీ తన్నీరు హరీష్ రావు గారి యొక్క సహాయ సహకారాలతో గత 10 సంవత్సరాలుగా అంటే 2014వ సంవత్సరం నుంచి కూడా వారి సహాయ సహకారాలతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వికాస తరంగిణి, భగవత్ సేవా సమాజము, భవానీ క్లాసికల్ డ్యాన్స్, వ్యాసమహర్షి యోగా సొసైటీ, భారతీయ మహిళా మోర్చా సిద్దిపేట జిల్లా శాఖ, హౌసింగ్ బోర్డు కాలనీ పంచముఖ ఆంజనేయ స్వామి గోష్ఠి, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి గోష్ఠి భక్త మండలి శివాజీనగర్, స్వాధ్యాయ్, వాసవి క్లబ్, ఇలా అనేక మంది మహిళా విభాగాలలో పనిచేసేటువంటి వారందరూ కూడా మన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మహిళలు ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు సామాజిక కార్యక్రమంలో కూడా వారిని భాగస్వాములు చేయడమే మన యొక్క మహిళా విభాగం యొక్క మహిళా జాగరణ సమితి యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగవతే వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ
చివరి రోజు, అలాగే ద్వాదశితో కూడుకున్నటువంటి అమావాస్య కూడా ఉన్నది. అందువల్ల దేవతలు, పితృదేవతలు అందరూ ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం యొక్క చివరి రోజు ఈరోజు. మన భక్తి కొద్దీ, మన శక్తి కొద్దీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అయితే ప్రతి సంవత్సరం చాలా ఘనంగా మనం కొమ్మిడి చెరువు యొక్క ప్రాంగణంలో ఎప్పుడు కూడా నిర్వహించుకునే వాళ్ళం. కానీ ఈసారి ఇక్కడ నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దయచేసి ఏం లేదు, పూజ అక్క దీప పూజ చేపిస్తుంది. అక్క ఇక్కడ పూజ చేస్తున్నంతసేపు మనమందరం చేసినట్టే మనం భావన చేయాలి. యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తామో, మన భావం ఎలా ఉంటే, మన మనస్సు ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మనం ఇక్కడే పువ్వు పెట్టాలి, ఇల్లు పెట్టాలని చెప్పి ఏమీ లేదు. బయట ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ. ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఏ విభాగంలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా, ఇంట్లో గృహిణిగా ఉన్నా, ఉద్యోగిగా ఉన్నా, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా జాగరణ చేయాలి, చైతన్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ సంస్థను 2014లో స్థాపించుకోవడం జరిగింది. గతంలో అయితే దీన్ని UTMA అనేవాళ్ళం, ఉద్యోగ ఉపాధ్యాయుని తరుణి మహిళా అసోసియేషన్. అంటే సమాజంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా జాగరణ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఇంకా చెప్పాలంటే మతాలకు కూడా అతీతంగా ఎవరైనా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రస్తుతం మన కార్యక్రమంలో మరి భవానీ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ వారు చాలా చక్కగా గోపికల రూపంలో వాళ్ళ పిల్లలందరినీ తీసుకొని వచ్చారు. అలాగే వ్యాస మహర్షి యోగా సొసైటీ వారు, ఇక అందరికీ కూడా సిద్దిపేట అంటేనే అందరికీ తెలుసు, వికాస తరంగిణి భక్తిలో ముందు వెళ్తున్నారు. మరి సుజాతక్క మనందరినీ కూడా నడిపిస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో రాజుగారు మరి భగవత్ సేవా సమాజం పేరుతో నగర సంకీర్తన అనేది మొదలుపెట్టినటువంటి, అంటే అంతకంటే ముందు ఉన్నాయి కానీ ప్రతి ఏకాదశికి కూడా నగర సంకీర్తన చేస్తూ ప్రత్యేకంగా వాటి కోసం తాళాలతో సహా చేస్తూ వారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే అనేకమైనటువంటి విభాగాలు కూడా, మహిళా మోర్చా, భారతీయ మహిళా మోర్చా మంచి భాగస్వామ్యం ఉంది. మా మొదటి నుంచి కూడా వారు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం ఎవరిది అంటే అందరిది, ఇది విజయది కాదు, ఎవరిది కాదు. మా పేరు మీద నిర్వహణ ఉన్నా ఎవరి భాగస్వామ్యం లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. రాబోయే కాలంలో అదే కొమ్మిడి చెరువు ప్రాంగణంలో చాలా పెద్ద కార్యక్రమాలు చేసుకుందాం. అది చిన్న విన్నపం ఏంటంటే, ఇంత ఎక్కువ టైం తీసుకోండి నేను. ఈ పూజ, దీప పూజ ఈరోజు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని గాలి లేదని ఆలోచించకండి, ఏం లేదని ఆలోచించకండి. మీ మనస్సులో జ్ఞాన దీపాన్ని, భగవద్ దీపాన్ని వెలిగించండి, భక్తి దీపాన్ని వెలిగించండి. ఈ వెలుగు మళ్ళీ వచ్చే కార్తీక మాసం వరకు, ఈ చివరి రోజు వరకు కూడా నిలిచి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరం కోరుకుందాం. అలాగే ఇంకొక ముఖ్యమైన సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చాలామంది మాలధారణ చేస్తున్నారు. ఇప్పుడు మార్గం వస్తుంది, అక్క వాళ్ళు గోదాదేవికి మార్గశిర మాసం కాబట్టి వాళ్ళు కూడా దీక్షలో ఉంటారు. శ్రీకృష్ణ దీక్షలు వస్తున్నాయి. ఇంకా అదేవిధంగా అయ్యప్ప దీక్షలు, ఇవన్నీ దీక్షలు ఉన్నాయి. మనకు ఎవరైతే మనం దీక్షలో ఉండము కానీ వారికి భోజనం పెట్టడం ద్వారా మనకు తృప్తి, అంటే వారికి కొంత సేవ చేసిన, భగవత్ సేవ చేసినటువంటి అది కలుగుతుంది మనకు. కాబట్టి ఎవరైనా భోజనం పెట్టాలి అనుకుంటే శుచిగా, శుభ్రంగా చేసి పెడతారు. మీరు ఎంతమంది కంటే అంతమందికి పెడతారు. ఇందులో ఎలాంటి వ్యాపారం ఉండదు. పెట్టాలి, వాళ్ళకు భోజనం పెట్టాలనేటువంటి. ఎందుకంటే ఆటో వాళ్ళు, కొంచెం మధ్యతరగతి వాళ్ళు కూడా, అంటే ఉన్నత కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా భోజనం సరిగా చేసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. కొన్ని కారణాల వల్ల, ఇంట్లో కుదరకపోవడం వల్ల, కొన్ని అనివార్య వ్యక్తిగత కారణాల వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైనా ఉంటే మా వాళ్ళకి చెప్తే కూడా చేసి ఇదే ప్రాంగణంలో పెడతారు. ఎప్పుడు దీపారాధన ఇవన్నీ కూడా జరుగుతుంది. మరి దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మరి వికాస తరంగిణి ప్రభుజీ, రంగదాస్ ప్రభుజీ, అసలు మనం ఇవన్నీ చెప్తున్నాం కానీ నిజంగా చెప్తున్నా, ఈరోజు శ్రీకృష్ణుని యొక్క ప్రేమ ఎట్లుంటుంది అనేది నేను ఈ మధ్య కాలంలో చూసిన. నిజంగా ఆయన ప్రేమలో పడితే ఎవరు కూడా బయటికి రా. అనవసరమైనటువంటి వాటిపైన మనకు బాగా ప్రేమ ఉంటుంది, మన ఒంటి పైన, నగల పైన, మన బట్టల పైన. కానీ కృష్ణుని పైన ప్రేమ ఉంటే ఎట్లా ఉంటుంది అనేది ప్రభుజీ, ఇస్కాన్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో శ్రీకృష్ణ భగవతత్వాన్ని ప్రచారం చేసేటువంటి ఒక సంస్థ. కేవలం భక్తి ప్రాధాన్యంగా, కేవలం భక్తిని ఆధారంగా చేసుకుని
క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృత గురూజీ చెప్పు జై శ్రీరామ్. ఓం నమో భగవతే హంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం హే కృష్ణ కరుణా సింధు వృషభానుసుతే దేవి జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం మాతాత్మజం వానరం నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేక్షాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే నమస్తే సరస్వతీ దేవే నిర్విశేష శూన్యవాది సారి గౌరభక్త బృంద రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ స్వామివారికి మనం అర్పించే నైవేద్యం అర్పించేటప్పుడు కూడా ఇవన్నీ ముద్రలు ఉపయోగపడతాయి. స్వామివారు ఆ ముద్రను తీసుకొని స్వామివారు ఆరగిస్తారు. అలాంటి వాళ్ళు భవానీ మాత ఈ అకాడమీలో జాయిన్ అవ్వండి. ఇంకా భగవంతుడికి ప్రీతి పాత్రలు తండ్రి. అయితే ఇప్పుడు అందరం కలిసి వాసుదేవాయ ఇది సుప్రభాతం ఛానల్ వాళ్ళు వచ్చారు. అలాగే ట్రావెలర్ యూట్యూబ్ శ్రీనివారు ఇక్కడ ఉన్నారు. ఇంకా కూడా కొంతమంది పాఠశాల వ్యక్తులు వచ్చేసి వాళ్ళందరికీ కూడా స్వాగతం. అలాగే భగవత్ సేవా సమాజం, భవానీ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ, వ్యాసమహర్షి యోగా సొసైటీ, ఇట్లా చాలా వికాసకరంగా భక్తిని వికసింపజేసేది వికాసకరంగా చాలా మంది హౌసింగ్ బోర్డు పంచముఖ ఆంజనేయ స్వామి శివాజీనగర్ గోష్ఠి వాళ్ళు, అలాగే హౌసింగ్ బోర్డు పంచముఖ ఆంజనేయ స్వామి గోష్ఠి వాళ్ళు, ఉంటుంది అన్నాను. కానీ ఆ స్వామివారు ఈ చిన్నారిని ఆశీర్వదించడానికి మీ అందరినీ ఇక్కడికి రప్పించినందుకు మేము నాట్యం చేసినంత అంతకన్నా ఎక్కువ సంతోషపడుతున్నాము. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకొక చిన్నాలో ఒక అంశం ఉంటుంది, దాని తర్వాత మిగతా కార్యక్రమం ప్రారంభమవుతుంది. చిన్నాన్ని మీరందరూ కూడా నమస్కారం చేసి పక్కన జరగండి. మహిళలు జాగృతం అయితేనే మీరు అయితేట్టున్నారు. మిమ్మల్ని అందరూ కూడా మేమే జాగృతం చేస్తాము. ఇప్పుడు
అసలు ఇలా ఉంటది. ప్రభుజీ శ్రీకృష్ణుడిని పిలుస్తారు ఇక్కడికి. ఆ కృష్ణుడు ఇక్కడ మధ్యలో ఉంటాడు. ఎక్కడో అక్కడే గ్రూప్స్ గా ఎంత శక్తి ఉంటే అంత. భవానీ మేడం నేర్పించినాక విత్ వీళ్ళలాగా చేద్దాం. మీలాగా మేము కూడా చేస్తాం. మీరే కాదు, మేము కూడా మీతో పోటీ పడిస్తాం. నెక్స్ట్ మేము పోటీ చేద్దాము. ప్రభుజీ శ్రీకృష్ణుని ఆహ్వానిస్తుంటారు. మరి అలాగా అన్ని ఇది పూర్తి కాగానే దయచేసి ప్రసాద వితరణ ఉంటుంది, తీసుకొని వెళ్ళగలరు. మరి వాసుదేవ